తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వార్డులో పలు సిసి రోడ్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. అనంతరం స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బలిఘట్టం వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు వీధుల్లో పర్యటిస్తూ మహిళలు, చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. మహిళలు గుమ్మడికాయలతో హారతులు ఇస్తూ పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనకు పురోగమనం ఇచ్చిన పార్టీ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని అన్నారు. దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిమ్మకాయల రామనాయుడు మండిపడ్డారు. జగన్ మానవత్వం లేని నాయకుడని, ప్రజావేదిక కూల్చడం నుంచి పోలవరం నిర్లక్ష్యం, అమరావతి విధ్వంసం వరకు జగన్ పాలన విధ్వంసాత్మకంగా జరిగిందని ఆయన విమర్శించారు. తనపై జగన్ పాలనలో 25 అక్రమ కేసులు నమోదయ్యాయని, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బోడిగుండు చేస్తాడని, అలాంటి భూతాన్ని సీసాలో పెట్టి మూత పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం, అన్నదాత, సుఖీభవ పథకాలపై ప్రజల్లో విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని ఆయన వివరించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానట్లు ఆయన తెలిపారు. పోలవరం పనుల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం 1200 కోట్లతో ఎడమ కాలువ పనులు ప్రారంభించిందని తెలిపారు. 2025 చివరి నాటికి పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రామనాపల్లి రిజర్వాయర్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కట్టుబడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీల నేతృత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. కాలువ ఏదైతే ఇప్పుడే పక్కన పోతూ ఉంది, కాలువకి సంబంధించి కూడా ఇప్పుడే అడిగారు. ఏదైతే రిజర్వాయర్ నుంచి మరి వాటర్ పోతూ ఉంది ఆ పొలాలకి, కానీ అది డ్రైన్స్ నీటిలో కలిసి ఇబ్బందులు అవుతుందని చెప్పి తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడి దీనికి ఏ రకంగా మనం పరిష్కారం చేయాలి. అదే అది ఇంచుమించుగా 5 గ్రామాలు, ఇట్లా 4-5 కిలోమీటర్లు ఉందని చెప్పారు. ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఎట్లా చేయాలి ఏంటి అనేది కొంచెం 1 by 1 ఒక్కొక్కటి. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి. ఒక పక్కన డ్రైన్లు కట్టాలి, ఇంకో పక్కన రోడ్లు వేయాలి. మళ్ళీ మీరు అడుగుతారు తల్లికి వందనం అన్నారు, ఆర్టీసీ బస్సు అన్నారు, మరి మళ్ళీ మాకు టీచర్ల పోస్టులు అన్నారు, ఫ్రీ బస్సు అన్నారు, మరి అన్నదాత సుఖీభావ అన్నారు. ఇన్ని మీరు అంటే అన్ని అమలు చేయాలి. చేత అటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యన ఉన్నాం. కానీ ఒక్కొక్కటి తప్పనిసరిగా అన్ని చేస్తామమ్మా. మీరు కూడా ఆలోచించాలి చాలా మంది, ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు. మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇంకా బిజీ లైఫ్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం. మీరు ఉదయం పేపర్ తిరిగేసిన దగ్గర నుంచి, టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి, గ్రామ రాజకీయాల దగ్గర నుంచి, రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి, దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు. అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా, ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినట్టు హక్కు మీ అందరికీ. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ 82లో పార్టీ పెట్టినప్పుడు, 83లో ఎన్నికల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నేను కూడా అప్పుడు 10th క్లాస్ 10వ తరగతి చదువుతుండేవాడిని. ఆ రోజుల్లో ఆ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఎంపీడీసీ ఎలక్షన్లకి, సర్పంచ్ ఎలక్షన్లకి, లేదా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇంటింటికి తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు 10th క్లాస్లో. అప్పుడు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు మహిళలందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే ఆ పెద్దవాళ్ళు చూసి ఒక డోర్ రెక్క తీసి ఇంకొక డోర్ వెనకాలంటూ మాట్లాడేవారు.
లేదా కట్టిన సగం తీసి కట్టిన వెనకాలండి మాట్లాడేవారు, నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ధైర్యంగా ఇవాళ మరి మార్కెట్కి కానీ ధైర్యంగా బ్యాంకులకు కానీ ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే సంసారాలను కూడా భర్తలు కూడా మీ మీద ఆధారపడే విధంగా డోక్రా తోటి మీరు బాగా మరి మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు అందరూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీరు మహిళలందరూ బ్రహ్మాండంగా కూర్చుని ఉన్నారు, మా మగవాళ్ళందరూ నుంచుని ఉన్నారు మీ వెనకాల. అంటే ఈ మార్పు అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు కూర్చుని ఉన్నారు, మా వాళ్ళంతా పాప ఎండల్లో అట్లలో అలా నుంచుని చూస్తా ఉన్నారు మీటింగ్. మాది, మీ భద్రత మాది, మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీరు చూశారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు. ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా అయ్యన్ పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదైతే విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ్ గోపాల్ మరి చైర్మన్ గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేశారు. అంటే ఒక సంకల్పం, అంటే ఇక్కడ అయ్యన్ పాత్రుడు గారికి ఒక సంకల్పం, పరిహేళ సంకల్పం. అంతేగాని ఎన్ఆర్జీఎస్ లో నిధులు తక్కువ ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు చూద్దామనేది కాకుండా ఎక్కడ నిధులుంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఇన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా. ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా నెరవేరుతాయి. ఆ మాట నేను కూడా చెప్పకర్లా, ఎక్కువ పూజలు అన్ని చేసి మీకే తెలుసు సంకల్ప బలం ఏంటనేది. ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా బాగుండేలా చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి అయ్యన్ పాత్రుడు గారికి, అదేవిధంగా ఆయన కుమారుడు రాజేష్ గారు, అదేవిధంగా రాజేష్ గారి బ్రదర్ విజయ్, ఆయన కూడా నాకు మంచి మిత్రుడు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నేను కూడా పనిచేస్తున్న వ్యక్తిని. ఈ రోజు కూడా మంత్రిగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళం కాదు, పార్టీలో కష్టపడి ఆ రోజు మరి విజయ్ గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ ఉండి, అదేవిధంగా మేము ప్రోగ్రామ్స్ కమిటీలో మేము పనిచేసి ఆ రోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలనలో ఇమ్యూనిటీ పోరాడినటువంటి వ్యక్తులం. మా మీద కూడా 25 కేసులు పెట్టారు 5 సంవత్సరాలు. అంటే 25 కేసులు అంటే అమ్మో అనుకోకండి, 19 ముందు ఒక్క కేసు కూడా లేదు మా మీద. ఎందుకంటే నేను కేసులు పెట్టారంటే మీకు అనుమానం రావచ్చు, ఏమో ఇది చరిత్ర అటువంటిదని. 19 ముందు ఒక్క కేసు కూడా నా మీద లేదు. దానికి ఉదాహరణ 2014లో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే అఫిడవిట్ దాఖలు చేయాలి. అంటే నీకు ఎన్ని కేసులు ఉంటే కనుక కేసులు అందులో పెట్టాలి, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి అయిపోతుంది తప్పు చేస్తే. మరి 2014లో నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. 2019లో ఎన్నికల అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. కానీ 2024లో అఫిడవిట్ వేస్తే 25 కేసులు పేర్కోవాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసిందో. ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు, నా చిన్నప్పటి నుంచి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఇలా అనుకోవచ్చు. మరి 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం 25 కేసులు. 2 రోజుల క్రితం ఒక కేసు కొట్టేశారు విజయవాడ కోర్టులో, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కటి కేసులు తిరుగుతూ మళ్ళీ కొట్టించుకుంటూ ఉన్న ఆ కేసులన్నింటినీ కూడా. అంటే ఈ రకంగా రాక్షసమైనటువంటి ప్రభుత్వం అమ్మ చేత దయవుంచి అయ్యన్ పాత్రుడు గారు మంచి వ్యక్తి, మా అందరికి కూడా గురువర్యులు. మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా నా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఈ యొక్క నర్సీపట్నం నియోజకవర్గానికి, ఎందుకంటే మీరేమీ రిక్వెస్ట్ చేయక్కర్లా, అయ్యన్ పాత్రుడు గారంటే మాకు ఆదేశిస్తే సరిపోతుంది. అంచేత ఆయన ఆదేశాల కింద మేము భావిస్తాం. అంచేత ఆ రకంగా భవిష్యత్తులో నా ఇరిగేషన్ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నర్సీపట్నానికి ఇప్పటికే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా ప్రాధాన్యత పెంచిస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకొక విషయం అండి, ఇంకా ఈ 34 లక్షలు కాకుండా 76 లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా టెండర్లు 15 ఫైనాన్స్ అవ్వచ్చు, లేకపోతే సిఎస్ఆర్ గ్రాంట్ అవ్వచ్చు, మొత్తంగా 76 లక్షల రూపాయలు త్వరలోని పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఆ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా ఈ సభముఖంగా నేను తెలియజేస్తూ, మాకు ఈ గ్రామానికి మాకు ఈ వార్డుకి ఎంతో ₹1 కోటి 16 లక్షల నిధులు మంజూరు చేసినందుకు పెద్దలు అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాజేష్ బాబు గారికి, మన రామానాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అయ్యన్న పాత్రుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారండి, ఎలా బ్రతికామని కాదు ఏ విధంగా మనం వెళ్ళామన్నది కావాలని చెప్పేసి అనేక సార్లు అనడం జరిగింది. దాంట్లో భాగంగానే
ఈ రోజు మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి. దాంట్లో భాగంగానే మా బలిగట్టానికి కూడా 13 లక్షల రూపాయలతో సిఎస్ఆర్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేసి ఈ రోజు సుందరవంతంగా తీర్చిదిద్దడానికి కారకులైన అయ్యన్న పాత్ర గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.